హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. ఈరోజైతే నేనైతే గుత్తి వంకాయ చేస్తాం కదండి, అలాగే గుత్తి కాకరకాయ చేస్తే ఎలా ఉంటుందో చూపిద్దామని అనుకున్నానండి. మనం మసాలా వంకాయ టైప్లోనే ఇది కూడా మసాలా కాకరకాయ అండి. చాలా మంచిగా వస్తుందండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగా ఉండిందో. సేమ్ మనం మసాలా వంకాయ వండుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. చూసారు కదా ఎంత బాగుందో. కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చేదు అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఫస్ట్ అంతా తీసేసి తర్వాత సేమ్ వంకాయకి ఎలా అయితే మసాలా నింపేస్తామో అలా నింపేసి వండుకోవడమే అండి. చాలా మంచి టేస్ట్తో అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో అయితే పెట్టండి. వీటికైతే పెద్ద పెద్ద కాకరకాయలు కాకుండా కొంచెం చిన్న సైజులో ఉన్న కాకరకాయలు అయితే సెలెక్ట్ చేసుకున్నాము. చూడండి అలా ఫస్ట్ దానిపైన ఉన్న పొట్టంతా తీసేసిన తర్వాత లోపల ఉంటవి కదండి గింజలు, అవన్నీ తీసేసుకోవాలి కంప్లీట్గా గింజలన్నీ తీసేసిన తర్వాత దానిలో మనం సేమ్ మసాలా వంకాయకి ఏ విధంగా అయితే పొడి చేసి పెట్టుకుంటాము, పల్లీలు, నువ్వులు, మసాలా, గరం మసాలా, కారం, ఉప్పు, అలా మసాలా అనేది ఒకటి మొత్తం రెడీ చేసుకొని అందులో పెట్టేసుకోవాలండి. అంతే. కానీ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి. చూడండి అలా మొత్తం పొట్ట తీసేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి కాసేపు పక్కన పెట్టుకోండి. కొంచెం చేదు అనేది ఇంకా ఉంటే వెళ్ళిపోతుంది. అది చేదనేది పోయేలోపు మనం అయితే ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే పల్లీలు, నువ్వులు పొడి చేసుకున్నానండి. చూడండి ఆ పల్లీల పొడి, నువ్వుల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్, కారం అయితే ఫస్టే యాడ్ చేసుకున్నాను. మళ్ళీ కొంచెం అంతా యాడ్ చేస్తున్నాను. మన కర్రీకి సరిపడా మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే గరం మసాలా అండి. కొంచెం లవంగాలు, ఒక 2 ఇలాచీలు, మిరియాలు, ధనియాలు వేసి పట్టుకున్నదండి అది. చూడండి కర్రీ కోసం అయితే ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం ఎల్లిగడ్డ కచ్చపచ్చాగా దంచి పక్కన పెట్టేసుకోండి. మనం ఫస్ట్ సాల్ట్ వేసి పెట్టుకున్నాం కదా కాకరకాయలు, ఇప్పుడు వాటిని అయితే మంచిగా అలా ఆ చేదు అనేది పోయేదాకా అలా కలుపుకోండి. కొంచెం వాటర్ అనేవి వస్తుంది చూడండి, అలా చేదు అనేది వెళ్ళిపోతుంది. ఇలా మళ్ళీ కడిగేసుకొని నీట్గా ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్నాం కదా మిశ్రమం, దాన్ని కొంచెం వాటర్ పోసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకోండి. ఎందుకంటే దానిలో సేమ్ మనం వంకాయకి ఎలా ఫిలప్ చేస్తామో అలా ఫిలప్ చేస్తే సరిపోతుంది. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలా సేమ్ మనం ఫస్ట్ ఒక ఘాటు పెట్టుకున్నాం కదా, దానిలో నింపేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ మసాలా అనేది బయటకు వెళ్ళిపోకూడదంటే కొంచెం దారంతో టైట్గా ముడివేసుకున్నా సరిపోతుంది. నేనైతే అలానే పెట్టేసుకున్నాను. చూడండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేస్తున్నాను. ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. కొంచెం జీలకర్ర వేసేసుకొని తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, అవి కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్, కళ్యామాకు కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టు అలా కలుపుకోండి. మనం ఫస్ట్ దంచి పెట్టుకున్నాం కదా ఎల్లిగడ్డ ముద్ద, అది కూడా వేసేసుకోవాలి. చూడండి కళ్యామాకులు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. తర్వాత మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే అల్లం వెల్లిగడ్డ వేయట్లేదండి, నేను ఎల్లిగడ్డ వేసుకున్నాను కదా అదే సరిపోతుంది. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కాకరకాయలు మనం ఫస్ట్ అదంతా పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా కాకరకాయ లోపల, అవన్నీ అందులో పెట్టేసుకుంటే సరిపోతుంది. సేమ్ మనం గుత్తి వంకాయ ఎలా అనుకుంటామో ఆ టైప్లోనే వండేసుకోవాలండి. అలా పెట్టేస్తారు కొంచెం మగ్గుతవి. దానికోసమని పైన గ్యాప్ పెట్టేసి వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు కొంచెం పేస్ట్ మిగిలిపోయింది కదా, అందులో వాటర్ యాడ్ చేసుకొని అలా లూజ్గా కలుపుకోవాలండి. బాగా కలపకండి, ఎందుకంటే దాని మసాలా అనేది మొత్తం అందులో పడిపోతుంది. చూడండి కొంచెం మగ్గాయి కదా.
ఫస్ట్ ఉన్నదానికి ఇప్పుడు కొంచెం మనకు తేడా కనిపిస్తుంది. కొంచెం మనం టర్న్ చేసుకుంటే సరిపోతుంది కాకరకాయని ఇంకో సైడ్కి. చూడండి, ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదా, దాన్ని అయితే అందులో యాడ్ చేసుకోండి. తర్వాత పైన మూత పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే సరిపోతుంది. దీనిపైన నేనైతే వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. పైన వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే కింద మనకు అడగంటకుండా ఉంటుంది. మూత పైన మనం వాటర్ యాడ్ చేసుకున్నామండి. ఈ కూరనే కాదు, ఏ కూర మీదైనా మూత పైన కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మన కింద అడగంటకుండా ఉంటుంది. కావాలంటే మనకు కొంచెం ఎసరు ఎక్కువ కావాలన్నప్పుడు అదే వాటర్ యాడ్ చేసుకున్నా మనకు సరిపోతుంది. చూడండి, నేను ఇలా కొంచెం తుంచి చూస్తున్నాను. పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. కొంచెం దగ్గరికి వస్తే సరిపోతుంది గ్రేవీ అనేది. మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే సరిపోతుంది. అడగంటుతుంది అని నేనైతే అలా కలిపేస్తున్నానండి. ఇలా చేసుకున్న కర్రీ అయితే అవి నేను ఓన్లీ ఒక 7 ఏమో కాకరకాయలు తీసుకున్నానండి. కానీ మాకు అయితే 3 పూటలు సరిపోయిందండి. మా ఇంట్లో మేము 5 మెంబర్స్ ఉంటాము. అంటే గ్రేవీ మంచిగా ఉంటుందండి. కొంచెం కలుపుకుంటేనే అన్నం మొత్తానికి అయితే అయిపోతుంది. ఇది అన్నంలోకి అయితేనే బాగుంటుందండి. కాకరకాయ అనేది చేదు అనేది ఉండదు అనేది చెప్పలేరండి. కొంచెం నార్మల్ ఉంటుంది. మరి మనం నార్మల్ చేసుకునే కాకరకాయ కర్రీ కంటే ఇది కొంచెం తక్కువ చేదైతే ఉంటుంది. చూడండి, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ అనేది అలా పైకి తేలాలి. మనకు ఫ్రై అయితే ఆయిల్ అనేది ఏ కర్రీ అయినా అలా పైకి తేలితే మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి. చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసి మీకు చూపిస్తాను. చూడండి, చాలా పర్ఫెక్ట్గా మసాలా కూడా చాలా బాగా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అన్నంలోకి అయితే చాలా మంచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.